యూట్యూబ్ ఛానల్ నేను నవీన్ సాయి వాళ్ళు హైదరాబాద్ వచ్చాం. బోర్ తింటానని చెప్పి హైదరాబాద్ వచ్చాం. ఏం లేదురా ఈడ్గా పోయిద్దాం అని చెప్పాడు. అంటే ఏం లేదు మా ఈడ్గా పోయిద్దాం. బ్యాగ్ ఎందుకు రా అంటే ఏం లేదురా ఇట్లా బ్యాగ్లో బట్టలు ఉంటాయి కుట్టిద్దామని చెప్పాడు. తీసుకొస్తే తీసుకుంటా మార్కెట్ పెళ్లి దగ్గర అంటే ఆ నుంచి హైదరాబాద్ వచ్చాం. ఎందుకు రా అంటే ఇంటికాడ బోర్ కొడుతుందని చెప్పాడు. అంతే. ఇప్పుడు నాకు బోర్ కొట్టింది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. నేను చూడకుండా చౌడపల్లి కూడా పోతుంది, ఎలిమినార్ పోతుంది. ఇట్లా అలాగే ఇప్పుడు మనం చౌటుప్పల్ కదా ఎలిమినార్. అందరూ సాటర్డే సండే నైట్ అవుట్ చేస్తే మేమేమో ఇప్పుడు ఇవాళ మండే కదా, మండే రోజు ఇవాళ మాకు అందరూ ఎవరు ఊరిలో వెళ్ళిపోతారు. సంక్రాంతి కదా ఇక్కడ హైదరాబాద్ దుర్గా నైట్ మొత్తం ఇక్కడ బ్లాక్ చేస్తాం. ఇప్పుడు బోర్ కొట్టిన సేపు తిరుగుతాం. తర్వాత చిన్న ఖమ్మం పోతాం. అప్పటిదాకా చూడండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను పక్క. ఇవాళ బ్లాగ్ లో మాత్రం ఎంటర్టైన్ పక్క వీక్స్ ఉంటుంది. రెమ్మి గిమ్మి లేడు, డైరెక్ట్ 800 పెట్రోల్తో ఫుల్ 800 పెట్రోల్ కొట్టించుకున్నాం. హైదరాబాద్ వచ్చింది. అసలు అదే అర్థం కావట్లేదు. మైలేజ్ వస్తుందో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నా కానీ 800 హైదరాబాద్ లోపల కూడా ఎంటర్ అవుతున్నాం మేము. చూడు అంటే నీకు కూడా హైదరాబాద్ వచ్చి బండి వచ్చాడు. నా బోర్ దిగి నువ్వు ఒక్కడికి గోవా పోతావు. బండి బోర్ పడితే నాకు హైదరాబాద్ వచ్చిన బండి వేసుకొని నేను వచ్చా. మామూలు ఉంటుంది అలా. మేము బెస్ట్ బిర్యానీ తిన్నాక వెళ్తున్నాం. అది ఎక్కడైనా తెలియదు, ఎక్కడ తింటామో తెలియదు. వెళ్ళేదారిలో బిర్యానీ ఉంటే బిర్యానీ తింటాం. ఎప్పుడో మేము మార్నింగ్ వెళ్తున్నాం. అప్పటి నుంచి బ్లాక్ చేయబుద్ది కాదు. బోర్ కొట్టేది. అప్పుడు ఎట్లా అంటే బుల్లెట్ని 125లో కొట్టుకుంటూ వచ్చినాం మేము హైదరాబాద్. ఇప్పుడు వీడికి వెళ్ళిన తర్వాత బిర్యానీ తిన్నాం. అప్పుడు వీడియో తీస్తాం. ఆపేనా ఇక కళ్ళు చూడండి ఎట్లా అయిపోయినా మొత్తం ఎర్రగా. అటు నుంచి ఇటు వచ్చినాం డైరెక్ట్ గా ఇబ్రాహీంపట్నం నుంచి. ఇప్పుడు డైరెక్ట్ ఎల్బీనగర్కి వెళ్ళిపోతాను. అమ్మ అసలు కూర కళ్ళు ఎట్లా ఎర్రగైనా. వీడికి ఏం ఆకలి అవుతుంది అంటే మధ్యలో పానీపూరి స్పెషల్ ఐటమ్స్ చాటు తందూరి పాపడ్ చాటు పానీపూరి చాటే ఆలు సమోసా నిజంగా ఎందుకు వచ్చినాం నాకు తెలియదు. ఏదో టైం పాస్ బోర్ కొట్టి వచ్చినాం. ఇట్లా పడి ఇట్లా వచ్చినాం. ఇబ్రాహీంపట్నం నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఎల్బీనగర్ నుంచి ఇక మళ్ళీ ఆడికి వెళ్ళాక ఏమైందో తెలియదు. ఇక చూడాలి. బోర్ కొట్టి సమోసా చాట్ తింటాను. ఒక్క చాట్ 50 రూపాయలు, 60 రూపాయలు కూడా ఉంది, 80 రూపాయలు కూడా ఉంది. కానీ మేము 50 రూపాయలు తీసుకున్నాం. ఇలాంటి నీటి దాకా పోదామంటే రాకండి ఫ్రెండ్స్. ఇక నాలాగా చూడండి మొత్తం కళ్ళు దుబ్బపడి ఎంత ఇబ్బంది పడుతున్నా అట్లా అవుతుంది. రాకండి. ఇక చూడండి నవ్వుతాను చూడండి సిగ్గు లేకుండా. నా చూడు మరి కొబ్బరి పీచ్ అనేటి అయింది మరి ఎవరు చెప్పుకోవాలి. నేను తాగలే తాగిన అనుకునే మొత్తం మామూలు కొట్టలేదు. పిచ్చికుడు కొట్టిన ఉందండి. దెబ్బ కళ్ళని ఎర్రగైపోయాయి. మొత్తం దుబ్బపడ్డది. ఘోరంగా ఆకలి అయితే వాడికి ఏంటమ్మా నాకు తెలియదు. ఎందుకు కొడతాడు వీడు, ఏం కొడుతుండో చదువుతుండో కొడతనే ఉండవు. ఒకటే 8 గంటలు మారుతాడు. ఎన్ని గంటలు మారుతాడు చూడండి. వాడు సమోసా చాట్ చేస్తాడా లేకపోతే వాడు ఇంకేం చేస్తాడు వాడు. ఎందుకు వచ్చినాడు అసలు హైదరాబాద్? హైదరాబాద్ వస్తారా? మేము వచ్చినాం చూడండి కట్లెట్ కోసం, ఓన్లీ కట్లెట్ కోసం హైదరాబాద్ వచ్చినాం. ఇప్పుడు మధ్యలో బిర్యానీ తింటాం. ఎందుకంటే బిర్యానీ తింటానికి హైదరాబాద్ వచ్చినాం అంతే. ఎందుకు వచ్చినా తెలియదు. కళ్ళు కూడా రావట్లేదు. ఆలు లేదంట, సమోసానే వేసారు మొత్తం. వీడియో చేస్తాను.
వాడు మంచిగా ఆ కట్లే వాడు గప్చు వేసిండు ఎప్పే మెత్తగా ఉన్నాయి అన్ని నచ్చలేదు. ఎప్పుడైతే వచ్చామన్నా కూడా తెలియదు తిరుగుతున్నాం హైదరాబాద్ మొత్తం బోర్ కొట్టి అదే ఇక్కడ బాగా అప్పుడే స్టార్ట్ చేశారు. అసలు ఘోరంగా కొనుక్కుంటారు కానీ మన వాళ్ళు అమ్మరు. ఆగండి మళ్ళీ బండి తోలుతాడు ఇబ్బంది అవుతుంది. చచ్చిపోలేం స్ట్రైటా ఊరగొట్టి ఇట్లా అట్లా తిరగాల హైదరాబాద్ అప్పుడప్పుడు ఊకి కమ్మలు ఏం చేస్తారు చెప్పండి. అరే అయ్యో పాసి నేను ఊకే గోవా పోదాం అంట కదా. సేమ్ గోవా మీద ఒకటి ఒక సినిమా తీశారు. అది నీకు లింక్ పెడతా కింద డిస్క్రిప్షన్ లో చూడు. అది చూసినాక గోవా పోతారు. మమ్మల్ని వదిలేసాను సార్ నువ్వు గోవా పోతావు. వాళ్ళు డబ్బులు గిబ్బులు అంటే చూసినావు అట్లా వాళ్ళు డబ్బులు కూడా అడగారు. డబ్బులు లేకుండా ఫోన్లు లేకుండా గోవా పోతారు వాళ్ళు. మాత్రం వరస్ట్ వస్తుంది. వరస్ట్ అంటే వరస్ట్ వస్తుంది. వామ్మో అలాంటి బట్టి అసలు తినొద్దు. వాళ్ళు తినకండి. వామ్మో దారుణం. అవి తింటే కమం ప్రాణంగా ఈడేడు మంచుకో పట్టవే. అరే అమ్మ గోల మళ్ళీ ఎట్లా కాయన మళ్ళీ నైస్గా ఆయన రిసీవ్ చేసుకోవడం కూడా అన్న అల్ట్రా ఫోటో కూడా నింపలేనా ఫోటో నింపు భయ అన్నాడు. ఓకే భయ దింపుతా అన్నా మళ్ళీ అడగదే పోయేటప్పుడు అడుగుతాడేమో అనుకున్నాను నేనైతే. 120 రూపాయలు బొక్క. నేను మంచి బిర్యానీ తిన్నాం రా అని చెప్పిన వాడు తినకుండా చాటు గీట అన్నాడు. ఎట్లా లెఫ్టా కొంచెం ముందు పోయిన తర్వాత వీడియో మళ్ళీ దీంతో ట్రాఫిక్ లో అర్థం కాదు. దిగితే హెచ్చులు అనుకుంటారు, షోయింగ్ అనుకుంటారు. మళ్ళీ మా వాళ్ళు ఆగండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక మళ్ళీ మేము కొంచెం దూరం హైదరాబాద్ అంటే మెట్రోకి మెట్రోకి వెళ్ళిపోలేము. మొత్తం లోపల హెల్మెట్ లేదు. మళ్ళీ ఎవడైతే తెలంగాణ ఫస్ట్ బట్టి కొట్టుకుంటే పొడిపోయిపోయి వాటికి దొరికినామంటే ఇక మాకు ఇవి బజాయించాలని చెప్పి పోలేము. పండుగ మళ్ళీ అసలే పండగ కదా. పండగ మా వాళ్ళు మా దగ్గర వదిలేమని చెప్పి సన్ రైజ్ హాస్పిటల్ హార్మోని వనస్థలిపురంలో ఉన్నాం ఇప్పుడు. వనస్థలిపురం పెద్దంబర్పేట్ ఇంకో గుడి ఇంకో గుడి. అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఓవర్ అది కదా డైరెక్ట్ ఓవర్ ఎక్కించినట్టు జస్ట్ మీరు చూసుకోవాలి. డైరెక్ట్ డబ్బు డైరెక్ట్ మాకు ఇంత మాదిరి పెట్టేవాళ్ళు. జస్ట్ మీరు ఇట్లా కాకపోతే మొన్న బయట తిరుపతి పైన ఎక్కింది. ట్రాఫిక్ సంక్రాంతి టైం కాబట్టి అందరూ ఇటు ఒకటి లేదు వెళ్ళిపోతుంది. హైదరాబాద్ ఖాళీ చేస్తుంది. హైదరాబాద్ బుల్లెట్ బోర్డు పెడుతుంది. ఇంకా మెయిన్ లోపలికి పోలే. ఇంకా లోపలికి పోతే ఇంకా సిటీ లోపల పోతే ఇంకా వేరే ఉంటాయి కానీ అంటే వీడియో ఇలా అది సర్ప్రైజ్గా తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాడు. ఈ వీడియో దీని అక్క కోసం మొత్తం తీసేది. అక్క అంటేనే ముందే ఉండాలి అటు చూడు కాసేపు. ఇలా కలర్ మార్చారు, మనం మార్చలేం కదా. హైదరాబాద్ కలర్ అది పాకిస్తాన్. హైదరాబాద్ ఖమ్మంలోనే ఉంది, తెలంగాణలోనే ఉంది. బావర్చి ఉందిరా. నువ్వు తింటా అంటే పోనీ తింటా కొంచెం. ఇంకా మళ్ళీ ఏం తింటావు?
ఇందులో సిగ్నేచర్లకు మరి రమ్మని పిలుస్తున్నారా? వద్దు ఫోన్. ఎక్కడ దాటలేదు. కంపల్సరీ బిర్యానీ తిందామంటే తిప్పేసి వెనక్కి కొంచెం ముందు పోయినా. నేను దాబాలేదు తిందామా లేకపోతే నీ ఇష్టం రా, నేనేం తింటా. నీకు నచ్చిన కాడ తీసిపోయి. నేను నచ్చిన కాడ తీసిపోయి ఇబ్బంది పడ్డాం కానీ నచ్చిన కాడ తీసిపోయేటట్టు చూద్దాం. అది ఒరిజినల్ బావర్చి కాదు. కావాల్సి ఒకటే బ్రాంచ్ రా, అందరు పెట్టుకుంటారా. ఒరిజినల్ బ్రాంచ్ కాదు. డాబా దగ్గర ట్రై చేద్దాం. డాబా దగ్గర మంచి ఐటమ్స్ ఉంటే వీడియో తీస్తా చూడండి. అంతా దీనికోసమే మరీ డాబాగా తింటా. ఇప్పుడు ఎప్పుడు తినేది కాదు. 700 గంటలకు ఖర్చు పెట్టా నేను. 700 పెట్టాడు. 700 లోపల 700 ఇప్పుడు ఆల్రెడీ 120 వెళ్ళిపోయాయి. 1000 పక్కకి మళ్ళీ పెట్రోల్కి. సరే అక్కడ చీపెట్ ప్లేస్లో కానీ తక్కువ రేట్లలో ఎక్కువ ఫుడ్ ఎలా తింటామని చెప్పి ఒక వీడియో అవుతాం. అదే ఇప్పుడు వీడియో ఎంతగా చికెన్ కర్రీ ఏదని చెప్పుకుందాం. 350 అది పోయినా పులకాలు తింటాం. అంతకంటే ఎక్కువ తింటాం అనుమానం. ఓకే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక డాబా ఎక్కడ చికెన్ మహారాజ్ చికెన్ ఇది 120లో కొడితే ఇప్పుడు ఎందుకంటే మన 4 కింద పడితే మా అమ్మ నాకు చదవడం పడుతుంది. వద్దులే కానీ 120లో కొట్టే డాబా దగ్గర ఆపుతా. సంఘం అంటాయిలో సంఘం పాలు ఉంటాయి. ఇప్పుడే డాబా పక్కన, హైవే పక్కన డాబా దగ్గర అయినాం. ఈయన ఎవరో చాచా అంట. ఎవరి చాచా అని నాకు తెలియదు. మా చాచా అయితే కాదు, చాచా ఫ్యామిలీ డాబా అంట. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఆలోచిస్తాడు. మన ఈ లోపల ఏదైనా చూద్దాం. అయ్యండి మనకెందుకు. ఆ వాటర్ చెప్పాక మళ్ళీ తీస్తావు వీడియో. ఈ లోపల మంచిగా ఏం తినాలి ఇవాళ ఇప్పుడు అర్థం కావట్లేదు. కాజు చికెన్ ఎప్పుడు తినేది. హైదరాబాద్ చికెన్ ఏముంది, ఏముండదు. సరే ఆగండి, ఇప్పుడు డిస్కషన్ జరిగాక వాడు నేను డిస్కస్ చేసిన తర్వాత మీకు నేను మొత్తం ఫుడ్ వచ్చాక వీడియో తీస్తా. కోడి బొచ్చులు వేసినట్లు వేసిన చూడండి ఎట్లా వచ్చింది. నా చూడు ఎట్లుందో చింపిరి వేసేది. కింద గంటనా మళ్ళీ పైకి లేదు. బటర్ చికెన్ చెప్పాం. ఒక బటర్ నాను, ఇంకేదో స్పెషల్ ఐటమ్ అండి ఇక్కడ ఒకటి రోటీ. అది వస్తుంది, వచ్చాక టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంటుందో. చాచా ఫ్యామిలీ డాబా అని చెప్పా కదా. చాచా ఎవరో నాకు తెలియదులే కానీ అంబియన్స్ అయితే మూళ్ళు చూస్తాయి చూడు. ఏదో పార్టీ వైబ్ వచ్చింది అంతా. బయట అయితే వెబ్సైట్ చూడండి మొత్తం మామూలు లేదు. ఇంకా బయట పోవాలి, బయట చూపిస్తా. తిన్న తర్వాత వచ్చాక టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఎంత ఉందిరా బటర్ చికెన్ ఎంత ఉంది ఇప్పుడు మనం చెప్పింది? 350 రూపీస్. 350 అంతే. 350 పంజాబీ చికెన్ 330. రోటీ బటర్ నాన్ వచ్చేసి 50. ఒక్క బటర్ నాన్ వచ్చేసి 50 రూపాయలు. ఇంకోటి స్పెషల్ ఐటమ్ అని చెప్పాను చూడరా. ఇది బ్యాక్ సైడ్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఇది కుల్చా డిఫరెంట్గా ఉంది. అరే ఏం లేదురా వేస్ట్. నేను అందుకే వద్దన్నా, నువ్వే టేస్ట్ ట్రై చేయను.
కుల్చా ఎలా ఉందో ఆ కుల్చా తర్వాత బటర్ మిల్క్ దాల్ మొత్తం కళ్ళనే ఇట్లా మొత్తం రెడ్ అయిపోయింది, మొత్తం ఘోరంగా మండుతున్నాయి. వాడు తిడతాడు కోరుతాను నాకు అర్థం డిస్టర్బెన్స్ అవుతుంది పక్కన మన సబ్స్క్రైబర్స్ నన్ను పక్కన కూర్చుంటా అంటే కూర్చోబడలేదని చెప్పి ఆర్డర్ కోసం వస్తే తిని మళ్ళీ ఖమ్మం బయలుదేరాలి. అసలు ఎందుకు వచ్చినావు అంటవా, ఎందుకు వచ్చినావు అంటే ఈ తమ్ముడు వాళ్ళ అక్క కోసం ఓకే ఫ్రెండ్స్ ఏదో టైం పాస్ అంటున్నా అని నమ్మకండి, మనం చెప్తే నిజాలు కావాలి. ఆర్డర్ వచ్చేది కూడా లేకపోతే బోర్ కొట్టి ఏది పడుతుంది కావాలి, మీకు కూడా వచ్చేలాగా దొరుకుతుంది. కుల్చా ఆఫ్ 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 దాల్ అవుతుంది దాల్ కుల్చారా జై చెప్తాం ఫస్ట్ ఎప్పుడైనా లెమన్ తీసుకోవాలి, సో దీని మీద లైట్ అట్లా లైట్ పెట్టేసి ఒక ఆనియన్ పక్కన పెట్టుకోవాలా. ఇది స్పెషల్ ట్రై చేసేసాం. अरे यांच्या टेबलवर ठेवलं आम्हाला बटर कुलचा तो फिर यार हे महाराष्ट्रात आम्ही याला हिट लावायचं कोणतं पाहिजे ना याला जिथे सिस्टम आहे इकडे मंचुरियन इकडे नूडल्स మనం దీంట్లో సగం టేస్ట్ ఇట్ బాగుంటుందా? तंदूर रोटी लेके आओ और बिस्किट जल्दी जाओ, 2 तंदूर रोटी लेके आओ, बिस्किट का दे कड़क लेके आओ। अरे अरे क्या बोला आपको? अरे तेरे को अभी क्या बोला है, तू क्या बोल बोलता है? पानी का बोतल पानी का बोतल అవును సార్ నచ్చలేదు బాగానే ఉంది, వేసేయచ్చు ఒక సైడ్. మొత్తం తెగిసినప్పుడు తిన్నాక ఒకటి ఆనియన్ ఇలా కొంచెం మొత్తం అయిపోయాక చేస్తాం. వాడేమో నాన్ తింటాడు, నేనేమో బటర్ కూల్చా తిన్నా కదా, మళ్ళీ ఇంకో నాన్ చేస్తా, దవడకు ఒక నాన్ చేస్తా. నెక్స్ట్ ఐటమ్ ఏంటనేది చూద్దాం. బటర్ నాన్ బాగానే ఉంది, ఇది కూడా అబ్బా సూపర్ మోలే. చూడు చూడు నీకోసం
చికెన్ కర్రీ బటర్ నాన్ సరిపోలే ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ బిర్యానీ పెట్టాము. పుల్కాలు పుల్కా ఒకటి చెప్పినాం, నాన్ చెప్పినాం. తిన్న తర్వాత ఎందుకో బిర్యానీ తింటే బిర్యానీ చెప్తే బాగా వరస్ట్ అసలు. వీడైతే గిత్త తిన్నాడు, నా ముఖాన్ని అయితే పీసులు మట్టి, ఆ పీసులు కూడా మొత్తం పిండే, బాగాలే అసలు, చాలా వరస్ట్. బిల్ ఎంత అయిందా? ఒక బిర్యానీ లేకపోతే ఏది బిర్యానీ దీంట్లో వాటర్ బాటిల్ 380. 380 బొక్క. చూడండి అంబియన్స్ చూపిస్తాను కదా, చూడండి మామూలు లేదు, డిఫరెంట్ దావా స్టైల్. హోటల్ చూడటానికి వైబ్ వస్తుంది, వైబ్. అయిపోయేది తింటాం, అయిపోయేది. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరానికి ఎవరైనా రైట్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఇటు సైడ్ మనకి లెఫ్ట్లో ఉంటుంది చాచా ఫ్యామిలీ దాబా. అంత బాలే, ఏదో యావరేజ్. కంటే బాగుంది కదా. ఫస్ట్ వాడు మంచిగా ఇచ్చింది, నాకు కొత్త బాగుంది, కర్రీ బాగుంది, బిర్యానీ బాగాలే. ఇట్లా అయిపోయేది బిర్యానీ అంతా ఆగమైంది. ఓకే రైట్ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ మధ్యలో నాపినప్పుడు తీయడానికి ట్రై చేస్తాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.